రైతులు ఇప్పుడు కొత్త పోకళ్ళు అంటే ఐటీ చేసినటువంటి వాళ్ళు కొత్తగా వ్యవసాయంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఏ బ్రేకేజ్ అయితే మన నాన్నలు చేశారు, మనం ఉద్యోగాల్లోకి వచ్చాం. మళ్ళీ మనం కొంత విసుగు తర్వాత వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు, సాంకేతికత, పాలసీ మేకర్స్ వీళ్ళు ఏం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఏం దిశ చేస్తా ఉన్నారు మన వ్యవసాయ రంగ బలోపేతానికి? ఎవరైనా అండి ఇక్కడ వస్తువు గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఇది. పూర్తి వ్యవసాయం ఇదే. ఇక్కడికి వచ్చిపోయి వ్యవసాయం చేస్తామంటే మొత్తం నష్టపోవడం తప్పితే ఏమి ఉండదు. ఇక్కడ వస్తే ఏంటంటే చేస్తున్న వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది, చేయాలనుకుంటున్న వాళ్ళకి అవగాహన కలుగుతుంది, ఏమేమి ఉంటాయి, ఏం చేస్తామని. అంతే తప్పితే ఇక్కడికే వచ్చేసాము, ఇక్కడ ఒక ప్రదర్శన చూసాము, వ్యవసాయం అంతా చేసేస్తామంటే అది అయ్యే పని కానే కాదు. కేవలం ఇలాంటి ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు అవగాహన కలుగుతుంది. ఎవరైనా ఎక్కడైనా కొత్తగా వ్యవసాయం చేయాలనుకుంటే రైతుబడి వీడియోలో గతంలో చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఏంటంటే ఒక్కసారికి ఏది రాదు, మెల్లమెల్లగా నేర్చుకోవాలి. కేవలం ఒక దూరం నుంచి చూసి ఆహ్లాదంగా ఉందో, అందంగా ఉందో, ఆనందంగా అనిపిస్తుందో అని వ్యవసాయంలోకి దిగితే కానే కాదు. దాంట్లో కష్ట నష్టాలు చాలా ఉంటాయి. ఎండను భరించాలి, వారం భరించాలి, చల్లని భరించాలి, నష్టాన్ని భరించాలి, కష్టాన్ని భరించాలి, ఎన్నో ఉంటాయి. కాబట్టి అవన్నీ అనుభవిస్తేనే ఆ తర్వాతే వ్యవసాయం వస్తుంది, ఆ లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనుభవం పెంచుకుంటూనే ముందుకు పోవాలి.